న్యూయార్క్ సిటీ స్మోక్ సిటీగా మారింది. అవుట్ ఆఫ్ నోవేర్ ఎంటైర్ వెన్స్డే మొత్తం వెదర్ అంతా పేల్ ఆరెంజ్ కలర్లో అయిపోయింది. రెగ్యులర్ కమ్యూటర్స్ అయితే కనుక ఇక్కడ పీపుల్ వీళ్ళంతా ఆగిపోయి ఉన్నారు. వై? బికాస్ ఇక్కడ మెస్ట్ ఆ విధంగా స్ప్రెడ్ అయిపోయి ఉండి అండ్ ఈ స్మోక్ కి ఊపిరితిత్తులకు కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఆస్మా పీపుల్ అయితే చాలా కష్టం. ఇక్కడ బ్రీదింగ్ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో 100 to 150 పెరిగిపోయింది. ఇదంతా రీజన్ ఏంటిది అంటే కెనడా మొత్తంలో అవుతున్న ఒక స్మోక్ ఫైర్. కెనడా రీజన్ మొత్తంలో ఒక వెస్ట్ కోస్ట్ కావచ్చు అదంతా ఆ స్మోక్ ఫైర్ అనే ఒక థింగ్ చాలా స్ప్రెడ్ అయిపోయి సో దానివల్ల అక్కడెక్కడో అవుతున్న స్మోక్ ఫైర్ అది డ్రింకింగ్ వాటర్ లో కూడా కలిసిపోయిందంట ఇన్ ద కెనడా గవర్నమెంట్. వాళ్ళు అక్కడ న్యూస్ సోర్సెస్ కూడా చెప్తున్నాయి. సో ఆ అక్కడ ఉన్న పొగలన్నీ ఇక్కడ వరకు స్ప్రెడ్ అయ్యి న్యూయార్క్ సిటీ మెన్హాటన్ వరకు వచ్చి అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం పొగనే కనిపిస్తుంది మనకి. అది సీవేస్ లైక్ రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ జనరల్ గా దాని కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ పీపుల్ చాలా తక్కువ అయిపోయి ఉన్నారు. అండ్ ఇక్కడ పీపుల్ వీళ్ళందరికీ జనరల్ ఈ టైంలో అయితే కనుక ఇట్స్ అరౌండ్ 7:15 PM ఇన్ ద ఈవినింగ్. ఈ టైంకి పీపుల్ ఇక్కడ చాలా తండోపతండాలుగా ఉంటారు. ఇక్కడ చూస్తే వెదర్ కళ్ళలో బర్నింగ్ సెన్సేషన్. ఇప్పుడు సమ్మర్ అంటేనే ఇక్కడ ఉన్న ఎయిర్ కండిషనర్స్ అందరు వాడుతూ వాటి వల్లనే చాలా వేడిగా ఉండే పరిస్థితుల్లో ఈ స్మోక్ అండ్ మిస్ట్ యాడ్ అయ్యి స్కిన్ బర్న్ అయ్యే సిచ్యువేషన్ లాగా అయిపోయింది అనమాట. సో దీన్ని న్యూయార్క్ గవర్నమెంట్ అయితే కనుక ఇంట్లో ఉండి ఇండోర్ ఉంటే బెటర్ అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటే ఇక్కడైతే పీపుల్ ఉన్నారు. సో లెట్స్ చెక్ విత్ దమ్ అసలు ఏమైంది. జీ హాయ్, వీఆర్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ इन टर्म्स ऑफ द वेदर कंडीशंस. यूजुअली यहाँ पे ऐसा रहता है. या हम लोग इधर नहीं रहते हैं, हम लोग साउथ जर्सी से आते Okay, आप what brought you here? Okay. Do you see there's a smoke and pollution around? Yes. Yeah. Do you feel it's safe walking around here? Yeah, very safe. Very Yeah, safe. very this safe. condition. Very Yeah. safe. Very safe. यहाँ पे जनरली स्मोक ऐसा नहीं रहता है, Yeah. बट द सिचुएशन इज लाइक दिस. सो दिस बिकॉज कनाडा में वहाँ पे फायर्स हो रहे हैं, वो यहाँ तक स्प्रेड हो गया. दैट्स द ओनली रीजन. సో యా ఎస్. సో చాలా మందికి అయితే అవగాహన లేదు, వీళ్ళందరూ టూరిస్ట్ లాగా వచ్చారు కాబట్టి సౌత్ జెర్సీ నుండి. సో ఈ సిచ్యువేషన్ కి వీళ్ళందరూ బయట టూరిస్ట్ లా తిరుగుతున్నందుకు వాళ్ళకి తెలియకుండా అంటే మన ఇండియన్స్ ఎక్కడైనా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ మన ఎలాంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ అయినా మనం అధిగమించడానికి రెడీ ఉంటాం కదా. సో అలా సో ఇక్కడ చూస్తే అక్కడ స్మోక్ జనరల్ గా అక్కడ మనకి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఏ టైమ్ ఆఫ్ ద డే ఉన్నా కూడా వెదర్ ఎలా ఉన్నా కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూస్తే కనుక ఈ స్మోక్ ఇదంతా మనకి వింటర్ లో ఎలా అయితే ఫాగ్ ఉంటుందో ఆ ఫాగ్ తో నింపేసినప్పుడే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూస్తే ఇది పొల్యూషన్ తోటి ఇది మనకి ఇండియాలో కామనే కదా. అంటే ఇండియా తోటి కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ ఉన్న ఏసీస్ యూటిలైజేషన్ కావచ్చు, ఇట్ కుడ్ బి వింటర్ లో ఏసీ వాడతారు కండిషనింగ్ కి లేదా సమ్మర్ లో మరి. సో ఇదంతా కలిపి బయట టెంపరేచర్ చాలా హెవీగా ఉంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ చుట్టూతా కార్పొరేట్ ఆఫీసెస్ కాబట్టి ఇంకా ఏసీ యూటిలైజేషన్ ఎక్కువ. సో దానివల్ల నేచర్ లో ఆ ఓజోన్ పొర తక్కువ అయిపోయి ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ లేకుండా బయటకి అయితే రాలేరు. సో అలాంటిది నైట్ టైం 7:15 అవుతుంది ఆల్మోస్ట్. సో అలాంటి టైంలో ఇక్కడ ఈ పేల్ ఆరెంజ్ తోటి స్ప్రెడ్ అయిపోవడం చాలా కష్టం. అండ్ హోప్ఫుల్లీ వాళ్ళందరూ సేఫ్ ఉండాలి అని కోరుకుంటూ ఇన్ కెనడా అండ్ అక్రాస్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద స్మోక్ అండ్ ద ఫైర్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కెనడా. సో స్టే ట్యూన్డ్ టు Evening News for more updates. This is Noon signing off. Thank you.